దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. గత లాస్ట్ దివ్యవాక్కులో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు. ఇది మనకి ఒక సైన్గా, ఒక సింబల్గా ఈజీగా అర్థం అవ్వడానికి ఒక చిన్న ఫోటోని మీకు చూపిస్తాను. ఇది చూడండి. ఇది ఇందులో మన కరెక్ట్గా చూస్తే అండి, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఇది చూస్తూ ఉంటాము. దీని పేరేంటి? దివ్య మందసం. అవునా? ఎస్. యేసయ్య యొక్క శరీరాన్ని అప్పరూపంలో అక్కడ పెడుతూ ఉంటారు. దాని మీద, అప్పం మీద మనం చూస్తే జేహెచ్ఎస్ అని ఉంటుంది. జే అనగా జీసస్, హెచ్ అనగా ఒమీనియం, ఎస్ అనగా సాల్వేటర్. అంటే ఈ యొక్క లాటిన్ వర్డ్లో మనము జేహెచ్ఎస్ అంటున్నాము, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అది జీసస్, సేవియర్ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే తెలుగులో యేసే మానవులంతటికీ రక్షకుడు, ఈ ప్రపంచానంతటికీ రక్షకుడు అని అర్థము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, రక్షకుడే కదా యేసయ్య అంటే. ఎస్, దానికి అర్థం జేహెచ్ఎస్ అనగా. అయితే ఈ యొక్క దివ్య మందసాన్ని చూడగానే మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి నాకు రివీల్ చేసింది చెప్తూ ఉన్నానండి. నేను దివ్య మందసం దగ్గరికి వెళ్ళి కూర్చోగానే నాకు ఎవరు కనబడతారంటే, మొట్టమొదటిగా ఆ యొక్క దివ్యమైన శరీరం ఉంది కదా, ఎస్, యేసయ్య శరీరం. దాని చుట్టూ ఒక గోల్డెన్ కలర్ది పెడుతూ ఉన్నాము. బంగార పూతలో ఉంటుంది ఒక ఫ్రేమ్. అదంతా కూడా మరియ తల్లి దేహము. అక్కడ ఆ ఏరియా, యేసయ్యని ఎక్కడైతే పెడుతూ ఉన్నారో ఆ ఏరియా గర్భము. ఎవరిది? మరియ తల్లిది. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా ఏ చర్చికి వెళ్ళినా కూడా ఒక గురువు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే ఆస్తులను లేకపోతే చర్చికి సంబంధించిన కాగితాలను ఇవ్వరండి ఇంకో గురువుకి, కొత్త గురువుకి. తాళాలు ఇస్తూ ఉంటారు. తాళాలు అంటే అధికారము. ఇదిగో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వర్షంలో పేతురుపై యేసయ్య సంఘాన్ని కట్టి ఇలా అంటున్నాడు, ఇదిగో పేతురు, నీకు ఇస్తూ ఉన్న ఈ అధికారము, ఈ తాళపు చెవులను ఈ లోకంలో నువ్వు దేనిని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది, ఇక్కడ నువ్వు ఏది విప్పుతావో అది విప్పబడుతుంది పరలోక రాజ్యంలో అని. అంటే ఈ లోకములో దేవుడు ఇచ్చిన గొప్ప అధికారం పేతురుకి ఆ లోకంలో కూడా ఇస్తూ ఉన్నాడు అని అర్థము. దేవుడు ఎన్నుకున్నాడు అలా. పోప్ పీటర్ ఈజ్ ద ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్. దేవుడిచ్చిన మాటకి నువ్వు నేను కట్టుబడాలి అంటే పోప్స్ గారికి మనము వారి యొక్క అధికారానికి గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా పోప్స్ కింద హైరార్కీ ఉంది కదండి, ప్రధాన యాజకులు, దాని తర్వాత డీకన్ బ్రదర్స్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా మన మఠకన్యా స్త్రీలు, వీళ్ళందరికీ కూడా మనము గౌరవాన్ని ఇస్తూ ఉంటాము. అధికారాన్ని, వారి యొక్క అధికారాన్ని మనం గుర్తించాలి అని దేవుడి యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క దివ్య మందసాన్ని మనం చూసినప్పుడు ఎలా మనకు గుర్తు రావాల్సింది ఎవరు అంటే మరియ తల్లి. మరియ తల్లి గర్భములో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. అయితే ఈ గర్భములో ఉన్న యేసయ్య అతి పరమ పవిత్రమైన గర్భగుడి నుంచి వస్తూ ఉన్నాడు. అతి పరమ పవిత్రం ఎవరు? మరియ తల్లి. ఎలా చెప్తున్నాము? పాత నిబంధనలో గర్భగుడి అనే ఒక వర్డ్ ఉంది, ఆ యొక్క వాక్యం ఉంది. గర్భగుడి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఈ రోజున మనం డైరెక్ట్గా స్టెప్స్ ఉంటాయి, దాని తర్వాత మనం దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్తాము, డైరెక్ట్గా కొంచెం దూరంలోనే మన బలిపీఠం ఉంటుంది. కానీ ఆ కాలంలో యూదుల సమయంలో అండి, అంటే మన పాత నిబంధన అలా లేదు. దివ్య మందసం ఎక్కడ ఉంటుందంటే లోపట ఉంటుంది గర్భగుడిలో. ఆ గర్భగుడి తర్వాత మనకు ఒక తెర ఉంటుంది. ఆ తెర తర్వాత దివ్య బలిపీఠం ఉంటుంది. ఆ దివ్య బలిపీఠం మీద ఆ యొక్క 7 కొవ్వొత్తులను వెలిగించే ఒక దీపస్తంభం ఉంటుంది. అక్కడికి దివ్యమైన దేవుడి యొక్క శరీరం తీసుకొని రావాలి అని అంటే గురువులు తెర వెనుక ఉన్న ఆ యొక్క గర్భగుడిలోకి వెళ్ళి దివ్య సప్రసాద నాదుని తీసుకొని వచ్చి అప్పరూపంలో అక్కడ యేసయ్య శరీర రక్తాలుగా మారిన తర్వాత దివ్యమైన బలి పూజలో మనకి ఇస్తూ ఉన్నారు. వెనక ఉన్నది గర్భగుడి, ఇక్కడ ఉన్నది గుడి.
కానీ మనము యేసయ్య మరణించినప్పుడు ఏం జరుగుతుంది కొత్త నిబంధనలో? ఇదిగో తెర రెండుగా చీలిపోయింది. కల్వరి నాథుడు కల్వరి కొండపైన గిరిపైన అదిగో ఆ స్లీవ పైన మరణించగానే భూకంపము పుట్టింది, మొత్తం కదిలిపోయిందండి. దాని తర్వాత తెర రెండుగా చీలిపోతుంది దేవాలయములు అని ఉంది. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలు దూరంగా ఉన్నారు యావే ప్రభుకి. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఆలోచించండి. ఆనాడు మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. యావే తండ్రి, యావే ప్రభు, యెహోవా. ప్రజలతో మాట్లాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు తన యొక్క బిడ్డ ప్రియమైన బిడ్డలతో మాట్లాడంటే, మోషే ఇదిగో నువ్వు కొండెక్కి పైకి రా అంటాడు దేవుడు. అంటే ఏంటి? తనకి ఇష్టమైన ఎన్నుకున్న మోషేతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన రూపాన్ని కూడా క్లియర్గా చూపించలేదు మోషేకి, తన వీపు భాగాన్ని చూపించాడు అగ్ని రూపంలో అని మనం పాత నిబంధనలో చూసాము. అంటే అక్కడ దేవుడికి ప్రజలకు మధ్యలో ఎలా ఉంటుంది అంటే, అమ్మో ఇప్పుడు మేము దేవుని చూసామా చచ్చిపోయామే అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలు భయముతో ఉన్నారు. యావే ప్రభు చేసిన అంటే యావే ప్రభు చాలా స్ట్రిక్ట్ అండి. ఆ సమయంలో ప్రజలకి అర్థం కావట్లేదు. గుడ్డివారలాగా కుంటివారలాగా విని కూడా వినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంత చెప్పినా దేవుడి బిడ్డలకు అర్థం కావట్లేదు. కాబట్టి దేవుడు గద్దిస్తూ ఉన్నాడు ప్రతి క్షణము కూడా యావే ప్రభు. ఆ గద్దింపు చూసి భయపడి, వామ్మో ఈ గద్దింపు మా మీదకి దిగొస్తే మేము చచ్చిపోతామో ఏమో అని మోషే గారినే అంటున్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు. ఇదిగో మోషే, మేము మాట్లాడమయ్యా దేవుడితో, నువ్వే వెళ్ళి మాట్లాడు, దేవుడు ఏం చెప్తున్నాడు మాకు చెప్పు అని కొండ మీదకి కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు మోషేని. అయితే ఈ యొక్క డిస్టెన్స్ ఉంది చూశారు, ఈ యొక్క దూరం ఉంది చూశారు. యావే ప్రభుతో మాట్లాడి అంటే ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం మోషే ద్వారా మాట్లాడాలి. అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం దేవుడి యొక్క ఆత్మతో దేవుడితో అనుసంధానం కలిగి జీవించాలి అంటే మనం మోషే అంటే ఇక్కడ చూపిస్తున్న యేసయ్య ద్వారా మనం మాట్లాడుతున్నాము. కాబట్టి యేసయ్య ద్వారా మనం మాట్లాడుతున్నాము కాబట్టి యేసయ్య మనకి మధ్యలో మరణిస్తూ ఉన్నాడు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు ఈ డిస్టెన్స్ని దగ్గరగా చేయడానికి, ఈ దూరాన్ని దగ్గరగా చేయడానికి. అతి పవిత్రమైన స్థలంలోకి మనల్ని తీసుకువెళ్తున్నాడు. పవిత్రమైన స్థలంలో కాదు ఈరోజు మనం ఉంటుంది, కన్నతల్లి అయిన గర్భగుడిలో ఉంటున్న, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం తీసుకుంటున్న దివ్య మందసమైన దివ్య సప్రసాద నాదుని మనం లోకొంటూ ఉన్నాము. ఎక్కడి నుంచి అంటే గర్భగుడి నుండి, అంటే అతి పరిశుద్ధమైన స్థలం నుండి మనం స్వీకరిస్తూ ఉన్నాము. పరిశుద్ధమైన స్థలమును ఇదిగో దేవుడు మన అందరికీ ఏకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినాము, నీవు నీ తల్లి గర్భమున పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరచితిని. మనల్ని దేవుడు పవిత్రపరుచుకున్నాడు తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, తన యొక్క కృపానుగ్రహం చొప్పున. కరెక్ట్గా చెప్పాలంటే దేవుడి గ్రేస్, దేవుడి కృప, దేవుడి యొక్క అనుగ్రహము మనల్ని కాపాడింది. మనమేమి మనంతటిగా మనం ఇదేమి సంపాదించుకోలేదు, రక్షణ దేవుడే ఇచ్చాడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి. కాబట్టి దేవాలయంలో తెర రెండుగా చీలిపోతూ ఉంది. అదేవిధంగా దేవుడికి మనకి ఉన్న అతి పరిశుద్ధమైన స్థలము, పాపాత్ములమైన ప్రజలమైన మనకి అదేవిధంగా అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న యేసయ్య అంటే మన తండ్రికి దూరము దగ్గరగా దేవుడు చేసేసాడు, అందరం ఒకటిగా. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో నూతన నిబంధనలో యాజకులకు ఉండాల్సిన అధికారం యాజకులకు ఉంది. కానీ దేవుడు ఏమంటాడంటే, మీరందరూ యాజకులే, మీరందరూ ప్రవక్తలే, మీరందరూ కూడా నా బిడ్డలే, మీరందరూ దత్తపుత్రులే అని దేవుడు మనల్ని అందరినీ ఏకం చేసేసాడు. అలా అని యాజకుల అధికారము మీదికి వెళ్ళాలని చూడకు. ఎందుకు అంటే ఏ పాస్టర్ అయినా ఏ డినామినేషన్స్ అని ఇంక ఎన్ని ఉండని ప్రపంచంలో 1,00,000 డినామినేషన్స్ ఉన్నా గురువు కిందే ఎవరైనా. ఎందుకు అంటే దేవుడిచ్చిన అధికారానికి నువ్వు నేను కట్టుబడి ఉండాలి అనే విషయం మనం మర్చిపోద్దు. ఎందుకు? యేసయ్య ప్రధాన యాజకుడు కాబట్టి ఆ ప్రధాన యాజకుడి ప్లేస్లో దేవుడు ఎవరిని పెడుతున్నారు? పేతురు గారిని. అంటే దాని తర్వాత వస్తున్న అపోస్తలత్వంపై, దాని తర్వాత డిసైబుల్స్ అంటే తరతరాలు ఏ విధంగా అయితే యాజకత్వంలోకి వస్తున్నారో వారందరూ కూడా దేవుడి యొక్క కను పాపలు. దేవుడు అంటాడు, ఇదిగో నా బిడ్డని పట్టుకుంటే నా కను గుడ్డుని మీరు తాకినట్టే శపింపబడతారంటారు దేవుడు. అందుకే గురువులు మానవ రూపం దాల్చినప్పటికీ వారి కోసం ప్రార్థించాలి, వారి మీదకి తిరగబడద్దు. వారు కూడా మానవ శరీర రూపాన్ని ధరించి ఉన్నారు. కాబట్టి ఈ టాపిక్ అంత ఎందుకు వచ్చిందంటే, అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న యేసయ్య నీలో నాలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఎలా? ఇదిగో ఈ యొక్క దివ్య మందసం ద్వారా, అంటే ఈ యొక్క పరిశుద్ధమైన యేసునాథుని తిరు హృదయము, యేసు రక్తము మనలో లీనమైపోయింది.
ఇప్పుడు యేసయ్య ఎక్కడో కొండ మీద నుండి మాట్లాడట్లేడు, ఎక్కడో బండ దగ్గర నుంచి మాట్లాడట్లేడు, ఇంకెక్కడో మోషే ద్వారా మాట్లాడట్లేడు, ఇంకెక్కడో నుంచి మాట్లాడట్లేడు. ఇదిగో మన హృదయం నుండే మాట్లాడుతున్నాడు. అందుకే మనలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, దేవుడు మరి నాతో ఎప్పుడు మాట్లాడలేదు సిస్టర్, మీతో బాగా మాట్లాడుతున్నాడు అని మీరు వెటకరంగా అడిగినా నేను ఒక ఆన్సర్ చెప్తాను. దివ్యమైన బలి పూజకి వెళ్తున్నావా? దివ్య సప్రసాదాన్ని నిజంగా లోకుంటున్నావా? అయితే లోకున్నప్పుడు కొరింథీయులకు రాసిన లేఖలో దేవుడు అంటున్నాడు, సత్యమైన దివ్య సప్రసాద నాదుని నువ్వు లోకుంటున్నావు అనే గ్రహింపు నీకు ఉండాలి. లేకపోతే అనారోగ్యం ఉంటుంది, లేకపోతే అస్వస్థతకి గురవుతారు, లేకపోతే వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, మరణాలు వస్తాయి. మీరు అయోగ్యకరంగా దివ్యమైన నాదుని లోకొనొద్దల ఇష్టం వచ్చినట్లు. అది రొట్టె కాదు, లేకపోతే బయట పంచుతారు కదా ప్రసాదము, అది కాదు. అది అమూల్యమైన దేవుడి యొక్క శరీరము, రక్తము, అది మారింది అక్కడ దివ్యమైన బలిపీఠం మీద. కాబట్టి ఈరోజు మనము చూస్తున్న ఈ యొక్క దివ్య మందసంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. అయితే ఈ దివ్య మందసం మొత్తము ఎవరు అంటే మరియ తల్లి. ఆ మరియ తల్లి గర్భము నుండి ఎవరు వస్తున్నారంటే పవిత్రుడైన మన యేసయ్య వస్తూ ఉన్నాడు. మనము ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎగ్జాంపుల్గా అండి, అంటే మనకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించాలని ఆశపడుతున్నాడు. మరియ తల్లి అతి పవిత్రమైన గర్భగుడి అని ఎలా చెప్తున్నావు నువ్వు అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది కదా. ఎస్, లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే సాధారణమైన మనుషుల విషయంలో ఇది జరుగుతుంది. మురికి పాత్రలో మురికి నీరు, మురికి పాత్రలో మంచి నీరు ఎవరు అంటే పుణ్యాత్ములైన పునీతులు. మురికి పాత్రలో మురికి నీరు ఎవరు అంటే మనం ఒకవేళ పాపంలో మరణిస్తే మనము అని. అవునా? ఎస్. కానీ అది మనుషుల విషయంలో జరిగింది. ఇది దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి యెహోవా ముద్దు బిడ్డగా మరియ తల్లి ఈ లోకంలో ఉంది. అదేవిధంగా యేసయ్య కేవలం దేవుడి యొక్క ప్రణాళికని చిత్తమునర్చడానికే చేయడానికే ఈ లోకంలోకి మానవ రూపధారుడిగా మరియ తల్లి గర్భం నుండి ఎన్నుకోబడి వస్తూ ఉన్నాడు అనే విషయం మనకి గుర్తుంటే ఇది మనకు అర్థమవుతుంది. మరియ తల్లి ఈ విషయంలో దేవుడు సృష్టించుకున్నాడు, మరియ తల్లిని దేవుడే ప్రత్యేకించుకున్నాడు. జాన్ పాల్ II గారు, పోపు గారు ఇలా చెప్తూ ఉన్నారు, మొదటి ఏవా, మొదటి ఆదాము పాపము వారి వల్ల మనందరికీ సోకుతుంది, వారి యొక్క పాపం వల్ల మనందరికీ మరణమే. కానీ మరియ తల్లి రెండవ ఏవా, కొత్త నిబంధనకు వస్తూ ఉన్నాము. రెండవ ఆదాము యేసయ్య. ఎందుకు అక్కడ భార్యాభర్తల్ని చూపించాడు దేవుడు, ఇక్కడ తల్లిని కొడుకుకు మధ్యలో రెండవ ఆదాము రెండవ ఏవా అన్నాడు. వారిద్దరి మధ్యలో ఏ సంబంధం ఉంది? రక్త సంబంధం ఉంది. కాబట్టి మొదటి ఆదాముకి మొదటి ఏవకి ఏ సంబంధం ఉంది? శారీరక సంబంధం ఉంది. కాబట్టి కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచ మానవాళంతటికీ రక్షణ రక్త ప్రోక్షణ ద్వారా జరిగింది. మరియ తల్లి గర్భము, మరియ తల్లిలో ఉన్న అణువణువు, మరియ తల్లిలో అప్పటి వరకు జరుగుతున్న రక్త ప్రసరణ, గుండె నుంచి పంపింగ్ అవుతున్న ప్రతి రక్తపు బొట్టు కూడా పరిశుద్ధంగా లేకపోతే గర్భము ధరించిన మరియ తల్లి గర్భములో ఉన్న యేసయ్య పరిశుద్ధుడు ఎలా అవుతాడు? పరమ పవిత్రుడు ఎలా పుడతాడు ఈ లోకంలో? అంటే అతి పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలం నుంచి దేవుడు వచ్చాడు. ఆ గర్భము పేరే, ఆ గర్భము ఉన్న ఆ తల్లి పేరే అమ్మ మరియ తల్లి. గర్భాన్ని యూజ్ చేసుకొని దేవుడు వెళ్ళిపోవడానికి రోబోట్ కాదు. జీసస్ ఈజ్ నాట్ అ రోబోట్. ఈ రోజుల్లో చాలామంది డినామినేషన్స్ అంటున్నారు మరియ తల్లి గుడ్డు పొట్టి వంటిది, అరటి తొక్క వంటిది అని. అంటే నీ తల్లికి నా తల్లికే మనం ఎంతో గొప్ప వాల్యూనిచ్చి నువ్వు నేను ఎదగానే మా అమ్మ పేరు చెప్పుకుంటాము మైక్లలో. మరి దేవుడిని కన్నా మరియ తల్లి గురించి మైక్లలో ఎందుకు చెప్పలేకపోతున్నావు? కనతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ప్రకటిస్తుంది ఇదే సత్యం. ఇది అర్థం కాక చాలామంది పడిపోతున్నారు. పరిశుద్ధమైన జపమాలను కూడా పఠించట్లేరు చాలామంది. ఎందుకు? ఈ సత్యము అర్థం కాక. ఆ సత్యం ఏంటి? దైవ ప్రణాళిక అమ్మ మరియ తల్లి విషయంలో జరుగుతుంది. అదేంటి అనంటే స్వచ్ఛమైన పాత్రలో స్వచ్ఛమైన నీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్రలో నేను మంచి నీరు తీసుకొచ్చి పోసాను, అవునా? ఎస్. ఎలా ఉంటుంది? నీట్గా, చాలా క్లియర్గా, మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇదే స్వచ్ఛమైన పాత్రలో నేను మురికి నీరు పోస్తే పాత్ర కూడా మురికిగా మారిపోతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం కరెక్ట్గా.
పాత్ర కూడా మురికిగా మారిపోతుంది. నువ్వు నేను ఈ రోజులలో మంచినీరు పోయకుండా మరియ తల్లి పైన మురికిగా మాట్లాడుతున్నాము కాబట్టి మన మురికి ఆలోచనలు, మన పాపపు ఆలోచనలు, మన యొక్క కామపు ఆలోచనల వల్ల మరియ తల్లిని నెగిటివ్గా చూపిస్తున్నాము. అంత మాత్రాన స్వచ్ఛమైన పాత్ర మురికిగా మారుతుందని అనుకోకు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే దేవుడు తనని ఎన్నుకున్నాడు. మత్తయి సువార్త 22:14 అనుకుంటా అండి. పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. మనం అందరం పిలువబడ్డాము కానీ మరియ తల్లి పిలువబడట్లేదు, ఎన్నుకోబడింది మన యెహోవా తండ్రి చేత. అందుకే ఈ లోకానికి పంపబడింది. ఇదే సత్యము, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో ట్రెడిషన్ చూసుకున్నా కూడా, కథోలిజం తీసుకున్నా కూడా మనము ఇద్దరు వ్యక్తులు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడ్డారు. స్వరము వినగానే నీ చిత్తమయ్యా అన్నారు. ఎవరండి? మరియ తల్లి గాబ్రియేలు దూత రాగానే దేవుడి చిత్తము నేను చేస్తాను, ఇదిగో నేను ప్రభు దాసురాను అన్నది మరియ తల్లి. నేను చెయ్యను, నన్ను వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, ఈదులు చంపుతారు రాళ్ళతో అని అనేదని మరియ తల్లి గర్భము ధరించినప్పుడు హిస్టరీ చెప్తుంది. పరిశుద్ధమైన గ్రంథంలో లేదు కానీ కథోలిక శ్రీ సభ చెప్తుంది, చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. మరియ తల్లికి 13 నుండి 14 ఏళ్ళు ఉన్నాయని. నువ్వు నేను ఒకవేళ ఆ ఏజ్లో ఉంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం, చంపేస్తారు నా తల్లిదండ్రులు అంటాం. కాబట్టి మరియ తల్లిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంత చిన్న వయస్సులో అంటే తల్లి పరిశుద్ధతకి యెహోవా తండ్రి మురిసిపోయాడు. ఆ అమ్మని కాపాడుకున్నాడు, పరిశుద్ధతలో నడిపించుకున్నాడు. పవిత్రమైన గర్భము కాబట్టే ఇదిగో ఎన్నుకున్నాడు. పిలవట్లేడు, అమ్మ నువ్వు కంటావా నా కుమారుణ్ణి అని దేవుడు ఏం పిలవట్లేడు. కనాలి అంటే చూడండి, దేవుడికి తెలుసు మరియ తల్లి గురించి. అందుకే స్వచ్ఛమైన పాత్రలో స్వచ్ఛమైన నీరు. కరెక్ట్గా మాట్లాడితే స్వచ్ఛమైనది అని అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్యూరిటీ అంటాము, ఇమ్మాక్యులేట్. డాగ్మా 3 ప్రకారము కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఏం ప్రకటిస్తుందంటే మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది. ప్యూర్ వాటర్ ఇన్ ద ప్యూర్ విజల్. స్వచ్ఛమైన పాత్రలో స్వచ్ఛమైన నీరు. ఇది అర్థమైందండి? ఎస్. రెండో కేటగిరీకి వస్తే పవిత్రమైన గర్భములో పవిత్రమైన దేవుడు. కరెక్ట్గా చెప్పాలంటే అతి పవిత్రమైన పరిశుద్ధమైన గర్భము నుండి పవిత్రమైన దేవుడు వస్తూ ఉన్నాడు, ఉద్భవిస్తూ ఉన్నాడు. అంటే పవిత్రం అని అన్నామంటే పాపానికి ఛాన్సే లేదు. పునీతులు ఈ రోజులలో మనం ఏమంటున్నాం? పునీతులు అంటున్నాం. లేదంటే కొన్ని వాక్యాల దగ్గర మనం మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారండి అంటాము. కానీ వాళ్ళు పుట్టడమే పవిత్రత అనం మనం. ఎందుకనం? ఆదాము ఏవ యొక్క పాపం వస్తూ ఉంది కాబట్టి. కానీ మరియ తల్లి ఆదాము ఏవ, రెండవ ఆదాము రెండవ ఏవలో ఇది జరగలేదు, పాపమే అంటలేదు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పాపము పుట్టగానే పాప ప్రక్షాళన, పాప విమోచన జరుగుతుంది అని 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఆ స్త్రీ పేరే మరియ తల్లి. ఈ స్త్రీ గురించి మనకు అర్థం కావట్లేదండి ఈ రోజులలో. ఆ స్త్రీ ఎవరు? మరియ తల్లి. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ అంటే ఎవరు? మరియ తల్లి. ఇదిగో నిండు చూలాలు, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రములు గల కిరీటము ధరించి ఉండెను. ఆమె నిండు చూలాలు కాబట్టి దేవుడు మనందరికీ నిండు చూలాలుగా ఎందుకు చూపిస్తున్నాడు? దివ్య మందసము. దివ్య మందసము, దివ్యమైనది అంటేనే పవిత్రమైనది అని అర్థం. కాబట్టి పవిత్రమైన గర్భములో పవిత్రమైన దేవుడు, హోలీ గాడ్ ఇన్ ద హోలీ వూమ్. ఇది మనకి గుర్తుండాలండి, దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనేకులకి దీన్ని ప్రకటించాలి మనం. సీదా సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఎంతో పాపాత్మురాల్ని, కానీ దేవుడు పిలుచుకున్నాడు కాబట్టే కొంచెమన్నా మారాను. మరియ తల్లిని దేవుడు పిలవట్లేడు, ఎన్నుకున్నాడు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఎన్నికకి పిలవడానికి చాలా తేడా ఉంది. పవిత్రమైన జీవితాన్ని జీవించమ్మా. ఇదిగో పేతురు రాసిన లేఖలో మీరు చూడండి, ఇదిగో నిన్ను నన్ను పిలిచిన దేవుడు పవిత్రుడు. పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. మీరు పవిత్రంగా జీవించండి, క్రీస్తుని పోలి జీవించండి అని మనం చూసాం పేతురు రాసిన లేఖలలో. అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే దేనికి పిలిచాడు? పవిత్రత లేకుండా దేవుని ఎవరూ దర్శించలేరు, ఎవరూ చూడలేరు. మరియ తల్లి చూస్తుంది గాబ్రియేలు దేవదూతని. పవిత్రమైన జీవితం జీవించడం ద్వారా తల్లి, యాక్చువల్గా చెప్పాలంటే పవిత్రమైన పుట్టుక అండి. జీవితం విధానం అని కాదు, యాక్చువల్లీ పవిత్రమైన పుట్టుక. ఇది నీకు నాకు ఎందుకు అర్థం కావట్లేదంటే బైబిల్ వాక్యం అర్థం కావట్లేదు. ఒకటి,
రెండు వితండవాదులు ఎక్కువైపోయారు రెండవది. మూడవది మేమే పరిశుద్ధులము, మేమే అతి పరమ పవిత్రులము, దేవుని కూడా మేము పక్కకు పెట్టేసి మీరు మమ్మల్నే పూజించాలి, మాకే దండలు వేయాలి, మాకే శాలువలు కప్పాలి, మాకే సోయాన్సో మీరు చేయాలి అనే ఒక ఆలోచన డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి వస్తుంది. కాబట్టి మనలో చాలామంది మరియతల్ని గౌరవించట్లేరు. ఎందుకంటే మరియతల్లికి శాలువలు కప్పలేదు కదా, మరియతల్లికి పూలదండలు వేయలేదు. అందుకే దేవుడు తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారు అని అంటూ ఉన్నాడు. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒక చిన్న వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. అదేంటంటే ఇదిగో నిర్గమకాండము 32వ అధ్యాయము. ఇక్కడ ఇజ్రాయెల్ కాలంలో మోషే కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళి వచ్చేసరికి 40 రోజులు పట్టింది. అప్పట్లోపు ఏం చేశారండి ఇజ్రాయెల్ ప్రజలు? ఏమన్నారంటే బంగారం మొత్తం ఒక దగ్గరికి చేసుకొని దాన్ని కాల్చేసి ఒక రూపాన్ని తయారు చేసుకొని ఏమన్నారు, పోత దూడని వచ్చింది, ఆ రూపం వచ్చింది, దానికి రూపం వచ్చింది. అప్పటికి యావే ప్రభుకి రూపం ఉందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందా? చెప్పట్లేదు. మరి ఎవరిని చేసుకున్నారు వాళ్ళు? పోత దూడని చేసుకున్నారు. చేసుకున్నవారు చేసుకున్నట్లుగా ఉన్నారా? లేదు. ఏమన్నారు? ఇదిగో ఆ యొక్క సముద్రాన్ని దాటించింది ఈ దేవుడు అన్నారు. యావే ప్రభుకి కోపం వచ్చింది. ఇదిగో నువ్వు కిందికి దిగి వెళ్ళు, కొండ దిగి వెళ్ళు మోషే, ఈ ప్రజలు ఉన్నారే, ఈ ఇజ్రాయేలీలు ఉన్నారే మత భ్రష్టులైరి అంటున్నాడు దేవుడు. మత భ్రష్టులంటే దేవుడి మాటకి విధేయించకుండా, దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించకుండా, వారి చిత్తానుసారంగా జీవిస్తూ నాకు దర్శనాలు వస్తున్నాయి, నాకు కళలు వస్తున్నాయి, నాకు ఇది వస్తుంది అది వస్తుంది, దేవుడు ఎక్కడ పడితే అక్కడ చర్చ కట్టమన్నాడు, నేను పోపు గారి కింద ఆ యొక్క వర్గంలో ఉండను, అధికారంలో ఉండను అనే ఒక ఆలోచన ఉన్నాయి చూసారా? వారందరూ కూడా దర్శనాలని కళలను నమ్ముకొని దేవుని తప్పుదారి పట్టిస్తున్నారు. దేవుడి యొక్క ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. ఆనాడు ఏ విధంగా అయితే అహరోను వారికి భయపడి చేశారో అలా మనం ఆ తప్పు చేయొద్దు. మరియ తల్లి గురించి దేవుడు చెప్తున్నాడా? విశ్వసించు. ఎక్కడుంది మరియ తల్లి గురించి? ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు. అంతకంటే ముందుగా కరెక్ట్గా చెప్పాలంటే దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి యొక్క చిత్తంలో మరియ తల్లి ఉంది. కాబట్టి మనమందరం అండి రూపము లేని దేవుడికి ఒక రూపాన్ని చేసుకున్న ఈ పోత దూడని ఏ విధంగా అయితే ఇజ్రాయేలు పూజిస్తూ ఉన్నారో మనం అలా పూజించట్లేదు. విగ్రహాన్ని, రూపము లేని ఒక విగ్రహాన్ని తెచ్చుకోవట్లేదు. మనము రూపము ఈ లోకంలోకి వచ్చింది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. ఏ రూపం అది? మరియ తల్లి గర్భము నుండి వచ్చింది. ఆత్మన రూపమా? రూపము. ఆ రూపానికి ఉన్న పేరేంటి? యేసయ్య రక్షకుడు. ముగ్గురు రాజులు వెళ్ళి స్తుతించింది ఎవరిని? మన రాజుని, రక్షకుని, యూదుల రాజుని. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ మనం మర్చిపోకుండా, ఇదిగో ఎవరెవరో చెప్తున్న మాటలకి మనం ప్రభావితం అవ్వి పడిపోకుండా ఉండడానికి మనల్ని నిజమైన సత్యమైన మార్గంలో నడిపిస్తుంది. అదే యేసయ్య మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఈ జీవానికి రూపముందా లేదా? ఉంది. ఈ సత్యానికి రూపముందా లేదా? ఉంది. ఈ యొక్క మార్గానికి రూపముందా లేదా? ఉంది. ఎందుకంటే ఎక్కడ చెప్తున్నాము? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడాయను, మానవుడై మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. దేవుడి దగ్గర ఉన్న ఏకైక మహిమ ఈ లోకానికి వచ్చింది. ఆయన ఎవరు అంటే మన యేసయ్య. ఈ రూపాన్ని నువ్వు నమ్మకపోతే మరియ తల్లి గురించి ఎలా అర్థమవుతుంది? మరియ తల్లి గర్భం గురించి ఎలా అర్థమవుతుంది? మరియ తల్లి దేహం గురించి ఎలా అర్థమవుతుంది? పాపానికి పుణ్యానికి నీకు నాకు డిఫరెన్స్ అర్థం అవ్వకపోతే మరియ తల్లి పరిశుద్ధత గురించి మాట్లాడుకోవడానికి కూడా అర్హులం కాదు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, మనము ఎన్ని మాటలు నెగిటివ్గా మరియ తల్లి మీద మాట్లాడినా దివ్య మందసం గురించి చెప్పండి వారికి. సింపుల్. బైబిల్ వరకు కూడా అవసరం లేదు. మీ కళ్ళ ముందున్న దివ్య మందసం ఉంటుంది కదండి మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో, అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని ఇలా చెప్పండి, దీంట్లో నువ్వేం చూస్తున్నావు ఏంటండి? ఎందుకంటే చుట్టూరా ఉంది బంగారముతో చేసిన పూత. అక్కడ వారు ఇజ్రాయేల్ ప్రజలు చేసింది పోత దూడను. కానీ ఇక్కడ దేవుడు బంగారంతో చేసుకుంది ఎవరిని? పోత దూడని కాదు, దేవుడి శరీరాన్ని పెట్టాడు. ఏ విధంగా అయితే పాత నిబంధనలో ఆ యొక్క కెరేబు దూతలను దేవుడు ఆ యొక్క దివ్య మందసం పెట్ట మీద పెట్టాడు. కాబట్టి ఈ టాపిక్ ఇంకో 3వ మన భాగం కూడా వెళ్తుంది. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోండి, 3వ భాగంలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే అతి పరమ పవిత్రమైన గర్భగుడిలో పవిత్రుడు ఉన్నాడు. అవునా? ఎస్. దీని సందర్భానుసారంగా దివ్య మందసమే మరియ తల్లి అనే ఒక టాపిక్ అనమాట 3వ భాగము. ఆ 3వ భాగంకి వెళ్ళే ముందు మనం చిన్ని ప్రార్థన చేసుకొని ఈ అంశాన్ని ముగించుకుందాం. ఇక్కడికి పరిశుద్ధుడా
ప్రేమగలిగిన తండ్రి, ఈ దివ్య మందసము ఆమె మరియ తల్లి. ఆ దివ్య మందస గర్భము నుండి వచ్చింది కరుణామయుడు, పవిత్రుడు. అతి పవిత్రమైన గర్భగుడిలో నుండి పవిత్రమైన పరిశుద్ధుడు ఉద్భవించాడు. ఈ యొక్క పరిశుద్ధమైన మాటలను, వాక్యాలను, ప్రేరణను అర్థం చేసుకోవాలంటే మాకు జ్ఞానం కొరతగా ఉందయ్యా. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. సొలొమోను జ్ఞానవంతుడు, ఇదిగో అడుగుతున్నాడు తండ్రి నిన్ను, నాకు వివేకము కొరతగా ఉన్నది, జ్ఞానం కొరతగా ఉన్నది ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి. అయ్యా, నీ ప్రజలను సత్యమైన మార్గంలో నడిపించుటకు నాకు జ్ఞానం ఇవ్వయ్యా అంటే దేవుడు మురిసిపోయి జ్ఞానంతో పాటు బంగారం ఇస్తున్నాడు, వజ్ర వైడూర్యాలు ఇస్తున్నాడు, ఆ యొక్క సిల్వర్ వెండిని ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు, శాంతి, సమాధానము, ఆరోగ్యము, అంతస్తులు అన్నీ. అదేవిధంగా చూస్తున్న నీ బిడ్డలందరూ నీకు సమర్పిస్తున్నానయ్యా. మాకు జ్ఞానము దయచేయండి. సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, ఇదిగో నేను ప్రభువుని ప్రార్థింపగా నాకు వివేకము నొసగెను, ఆ దేవుణ్ణి నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదికి దిగి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. మనందరి ప్రార్థన బైబిల్ పఠించే ముందు, ప్రార్థించే ముందు, ప్రతి పనికి ముందు ఈ యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకొని వాగ్దాన ప్రార్థన చేసినట్లయితే ప్రియమైన బిడ్డ, తప్పకుండా దేవుడు మనకి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఎన్నో విషయాలను వివరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నాతో పాటు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ, మా అందరికీ దేవా, సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత, ఈ స్లీవ నుంచి వస్తున్న వెలువడుతున్న శక్తి చేత మా అందరికీ పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.